నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, ఆధ్యాత్మికమైన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి ప్రతి నెల పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ పౌర్ణమికి సోమవారం ఇంకా ప్రత్యేకత అని అంటూ ఉంటారు కదా, ఇప్పుడు రాబోతుంది అంటున్నారు. అసలు ఏంటండి విశిష్టత? ఆ రోజు చేయవలసిన నియమాలంటూ ఏంటి? మనం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, పౌర్ణమి అనేటువంటిది ప్రతి మాసంలోనూ వస్తుంది. అయితే ఇక్కడ పౌర్ణమి నాడు మనము చేసుకోవలసినటువంటివి ఏమిటి, ఏ మాసంలో వస్తే ఏమి ప్రాధాన్యత అనేటువంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ పూర్వము అందరూ కూడా ఎక్కువగా పౌర్ణమి, ఏకాదశి, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాలు అనేటువంటివి ఉంటాయి. ఇది మన రవి సంక్రమణ దినమున కానీ, ఏకాదశి రోజు కానీ, ఇలా పౌర్ణమి నాడు కానీ, కార్తీక మాసం కొన్ని కార్తీక పౌర్ణమి అని, చైత్రము, వైశాఖము, ఇట్లా మంచి మాసాలు అన్నీ కూడా అనుకూలవంతమైనటువంటివి కాబట్టి అవి చెప్పేవాళ్ళం. వాటిల్లో ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే మనకు ఉండేటువంటి 12 నెలలను కూడా మూడు మాసాలు ఒక్కొక్క దిక్కుకు అని విడమర్చడం జరిగినది. వాస్తుశాస్త్రం రీత్యా కూడా తీసుకున్నప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం అని ఈ మూడు మాసాలు 4 దిక్కులకు నలువైపులా మనకు ఉదయం లేస్తే 4 దిక్కులు ప్రాధాన్యత మనకు, అంతే కదా. అలా చూసుకున్నప్పుడు మనకు ఇంట్లో అన్ని రకాల మేలు జరగాలి అని కదా అందరం కోరుకుంటాం సహజంగా. ఇంట్లో వాస్తు బాగలేకపోయినా, ఒకవేళ మనము ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము, బయటికి మనం కూడా వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఇంటికి వచ్చిన తర్వాత పూర్వం అందరూ కూడా కాళ్ళు బయటనే కడుక్కొని లోపలికి వచ్చేటువంటి ఆచారం ఉండింది. ఇప్పుడు అది లేదు. ఇంట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కడుక్కోవడం లేదు, బయట చెప్పలేదు, అట్లాగే వెళ్ళి అలాగే కూర్చుంటున్నాం, చేస్తున్నాం. బయటికి పోయి వచ్చిన ప్రతిసారి ఇంట్లోకి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కునే పద్ధతులు మర్చిపోయినారు చాలా జనం. అందువల్ల ఇంట్లో కొన్ని రెగ్యులర్గా చేసేటువంటివి ఎప్పుడైతే చేయకుండా వెళ్తూ ఉన్నామో కొన్ని ఇబ్బందులు కలగటం అనేది సహజం. ఎందుకంటే బయట తిరిగి రావటం, చెప్పులు వేసుకొని వెళ్తాము, వదిలేస్తాము, ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్తాం. పూర్వం అయితే బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవాళ్ళు. అది పోయింది. అందువలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బందులు తొలగటానికి ఇంకా విశేషముగా మనము ఈ పౌర్ణమి నాడు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది ఎవరైతే శక్తి కొద్దీ, శక్త్యానుసారం వాళ్ళకు కావలసినటువంటి వీళ్ళను పిలుచుకొని సాయంకాలము పూట గనక చేసినారు అంటే చాలా మేలు జరుగుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడంలో ఏం మేలు జరుగుతుంది అని అనుకోవచ్చు. పేరు సత్యేశ్వరుడు, సత్యనారాయణుడు, సత్యదేవుడు అని కదా పేరు. సత్యము అంటే ఏమిటి? యథార్థము. ఏదైతే ఉందో అది సత్యం, అది యథార్థం, అంతే కదా. మనకు నిజంగా మేలు జరగాలి అని మనస్ఫూర్తిగా మనము దైవాన్ని నమ్మి ఎప్పుడైతే వ్రతం అనేటువంటిది చేస్తామో తప్పకుండా మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది. మరి చేసేవాళ్ళందరూ మనస్ఫూర్తిగా చేయడం లేదా అంటే చేస్తున్నారు. మనం ఇంకా మనస్ఫూర్తిగా ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి కదా మనం మాట్లాడుకోవాలి. ఏమిటి? సాయంకాలము పూట, సాయంత్రం ఎందుకు చేయాలి అంటే, సాయంకాలము తథాస్తు దేవతలు ఉంటారు. అలాగే లక్ష్మీదేవి యొక్క సంచార సమయము కాబట్టి సాయంకాలం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటిది ఒకటి. ఇంకొకటి ఏమిటి అంటే, ఈసారి 12వ తేదీ సోమవారము రావటం అనేటువంటిది చాలా యోగవంతమైంది. సోమవారము ఎవరికి ప్రతీతి అంటే చంద్రుడి యొక్క ప్రాధాన్యత. మనము పౌర్ణమికి సంకేతం ఏమిటి? నిండు పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు అని కదా దాని అర్థం. అటువంటి చంద్రుడు మనఃకారకుడు, జాతక రీత్యా మాతృకారకుడు కాబట్టి
చంద్రుడు మన మనస్సుకు ఏదైతే కావాలనో అది త్వరితగతిన మనకు అనుకూలించేదానికి యోగవంతం అవుతుంది అని. అందుకని సాయంకాలము పూట గనక వీళ్ళు ఎవరైనా సరే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆ సమయంలో చేస్తే గోధూళి వేళ పైన తథాస్తు దేవతలు ఉంటారు. మనము అనుకున్నటువంటి సంకల్పమే బలం. మనము వ్రతము చేసేదానికంటే ముందు ఒక సంకల్పం అనుకుంటాం. మనం మాకు ఈ సంకల్పం, తండ్రి నాకు ఉండేటువంటి కష్టాలు తొలగని, లేదా నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, లేదా మా అమ్మాయికి వివాహం త్వరగా కుదరాలి, లేదా నా పిల్లలకు సంతానము త్వరగా కలగాలి, లేదా అక్కడ కూర్చున్నటువంటి పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళే ఇంకా సంతానము కాలేదు అని అనుకునేటువంటి వాళ్ళు సంతాన యోగానికి చేసుకోవచ్చు. ఇలా ఏదైనా శత్రువుల యొక్క దాడి మనం తట్టుకోలేక నరఘోష ఇదంతా ఉంటుంది, ప్రతి మనిషికి సహజం. వాటిల్లో కూడా శత్రువుల మీద మనము జయించడము కోసం, అంటే ఫలానా అని మనమేం పేర్లు చదవక్కర్లేదు వీళ్ళు వాళ్ళు అని, నాకు శత్రువుల నుండి ఎటువంటి భయము లేకుండా ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అంటే ఎవరైనా కావచ్చు గాక, ఆ ఇబ్బందులు తొలగిపోయేదానికి సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది బాగా అనుకూలిస్తుంది. మనం కథల్లో కూడా చాలా వరకు చెప్తుంటాం, వింటూ ఉంటాం. ఇక్కడ పూర్వమంతా కూడా ఒక దేశము మీదకి ఇంకొక దేశము దండయాత్ర చేసి రాజులు యుద్ధానికి వస్తున్నారు అంటే మేము పలానా నాడ యుద్ధానికి ఉపక్రమిస్తున్నాము అనే దానికంటే ముందు ఇక్కడ రాజులు సత్యనారాయణ స్వామి వ్రతము చేసి బయలుదేరేవాళ్ళంట యుద్ధానికి పోతున్నప్పుడు కూడా. అలాగే కోర్టులో సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే కోర్టులో మనకు జయం కలుగుతుంది. ఎలా జయం కలుగుతుంది? సత్యనారాయణ స్వామి వ్రతానికి కోర్టుకు ఏం సంబంధం అనుకోవచ్చు. సత్యదేవుడు అంటే సత్యదేవుడు అనేటువంటిది వాస్తవమే అయినా అందులో మనం కథల్లో ఏం వింటున్నాము? శ్రద్ధగా వినరు. వ్రతం చేస్తున్నప్పుడు ఏం వినాలి, ఏం వింటున్నాము అంటే ఇద్దరు వైశ్యుల్ని కారాగృహమున బంధించినారు అని అనేటప్పటికీ ఆ మహారాజుకు స్వప్నమునందు సాక్షాత్కరించినాడు దేవుడు, నువ్వు అన్యాయముగా బంధించి ఉన్నావు, వాళ్ళను వదిలిపెట్టు అని కదా చెప్తున్నాడు. భగవంతుడు చెప్తున్నాడు కదా అక్కడ. ఆయన చెప్పినాడనే కదా మంత్రి పురోహితాదులను అందరినీ పిలిచి నాకు ఇట్లా కల వచ్చింది, వాళ్ళు తప్పు చేయలేదంట అని వాళ్ళని విడిపించాడు. అలాగే కోర్టుపరమైనటువంటి సమస్యలు కూడా మన దగ్గర న్యాయం ఉన్నప్పుడు, మన దగ్గర అన్యాయానికి పాల్పడి నాకు కోర్టులో నేను వ్రతాలు చేస్తాను అంటే కుదరదు. మన దగ్గర నిజంగా న్యాయం ఉన్నప్పుడు, మనము గెలవాల్సినటువంటి ఇది ఉన్నప్పుడు, కోర్టులో భూముల గురించి కానీ ఇంకోటి గురించి కానీ, ఇప్పుడు భార్యాభర్తల సంబంధాల గురించి కూడా ఎంతోమంది కోర్టుకు పోతూ ఉంటారు. వాళ్ళు కూడా జయం కలగాలి, నాది న్యాయం ఉన్నది, ఏదో ఆమె పొరపాటు పడింది నా భార్య కనుక నా మీద ఇలా ఇచ్చింది అని చిత్తశుద్ధిగా చేస్తే, లేదు ఆడవాళ్ళు నా భర్త అపమార్గంలో వెళుతున్నారు, ఇంకొక పొరపాటుగా ఇంకొక ఇదితో ఉన్నారు కనుక నా భర్త నాకు కావాలి అని చిత్తశుద్ధిగా కనుక చేస్తే తప్పకుండా జయం లభిస్తుందమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతము యొక్క మహాత్మ్యమే అది. దాన్ని మనం కథలు అవి శ్రద్ధగా ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అక్కడ కూర్చొని మధ్య మధ్యలో అవిదే అండి ఇవిదే అండి అందుకోండి అని ఈ అలాంటి మాటలు కాకుండా చిత్తశుద్ధిగా ప్రారంభం చేసిన సమయము నుండి కథలన్నీ కూడా శ్రద్ధగా విని తీర్థప్రసాదాలు తీసుకునేంత వరకు ఆద్యంత పర్యంతము భగవంతుడి మీదనే సత్యదేవుడి మీదనే గనక దృష్టి పెట్టి చేసుకుంటే ఈ పౌర్ణమి చాలా అత్యుత్తమమైనటువంటిది. ఎందుకు అంటే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు ప్రసాదించాల్సినటువంటి ఇది అనుకూలమైనటువంటి రోజు సోమవారము. చంద్రుడిని నెత్తిన పెట్టుకున్నది చంద్రమౌళీశ్వరుడు అని అనిపించుకున్నటువంటి విధానము. అటువంటి పౌర్ణమి పూర్ణ కళలతో ఉండేటువంటి పౌర్ణమి సాయంకాలము వైశాఖ మాసము చాలా విశేషము తల్లి. ఆనాడు నిజంగా కూడా చాలా యోగవంతమైనటువంటి రోజు. ఆ రోజు
అందరూ కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం గనక చేసుకున్నారు అంటే సకల కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలండి. చేయవస్తు.